మనకి ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే హైదరాబాద్లో ఒకటే ఒక భూ ఒప్పందం అంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఒకటి జరిగింది. సింగిల్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ డన్. సో ఇన్ ఏప్రిల్ అండ్ జూన్. సో కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ 2023లో కానీ 2024లో కానీ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వైజు ఈ ఇయర్లో చాలా పడిపోయింది. అంటే ఓవరాల్ ఇండియా వైజ్ కూడా పడిపోయింది అండ్ హైదరాబాద్లో కూడా పడిపోయింది. సో ట్రాన్సాక్షన్స్ అనేవి అంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ కొంచెం పెద్దగా తగ్గిపోయినాయి. ఒకటే ఒక డీల్ 48 acres ఏంటంటే అది షాద్ నగర్ దగ్గర మనకి మైక్రోసాఫ్ట్ హ్యాస్ డన్ ద అక్విజిషన్ ఫర్ డేటా సెంటర్. అది కూడా ఏదో అపార్ట్మెంట్లకు విల్లాలకి హౌసింగ్కి అయితే కాదు. సో ఈ ట్రాన్సాక్షన్స్ జరగకపోవడం అనేది కొంచెం డౌన్ ట్రెండ్గానే చూడొచ్చు దీన్ని. సో ఇది ఎందుకంటే మేజర్ రీజన్స్ వచ్చి మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటి, దాని తర్వాత మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ ప్లస్ ఈ బడ్జెట్ అలొకేషన్స్ కానీ ఏది కూడా క్లారిటీ లేకపోవడం వల్ల, ప్లస్ ఆంధ్రాలో ఎలక్షన్స్ అవ్వడము, ఆంధ్రాలో న్యూ గవర్నమెంట్ ఫామ్ అవ్వడము. సో ఓవరాల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ అనేది ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ మేజర్గా అనేది చాలా తగ్గిపోయినాయి. సో ఈ తగ్గిన ఎఫెక్ట్ అనేది టిల్ మనకి ఇంకొక 2-3 months కూడా చూడొచ్చు మనం దీన్ని. బట్ ఓవరాల్గా హైదరాబాద్లో అయితే చూసుకుంటే ట్రాన్సాక్షన్స్ మేజర్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అయితే తగ్గినాయి. మేబీ నెక్స్ట్ క్వార్టర్లో వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ రియాక్ట్స్. సో హౌ ద బిగ్ బిల్డర్స్ విల్ బీ గోయింగ్ టు అక్వైర్ ద ల్యాండ్ పార్సల్స్. సో అంత ల్యాండ్ పార్సల్స్ ఎక్వైర్ చేస్తారా, అసలు ఉన్న ల్యాండ్ పార్సల్ సరిపోతుందా, నీడ్ ఉందా లేదా అనేది మనకి నెక్స్ట్ క్వార్టర్లో చూసుకోవచ్చు. ఇప్పుడు జూలైలో ఉన్నాం, మేబీ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో మళ్ళీ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయనేది తెలుస్తుంది మనకి. బట్ హైదరాబాద్లో అయితే ఓన్లీ 1 ట్రాన్సాక్షన్స్ హెస్ హ్యాపెండ్, దట్ టు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎక్వైర్ చేసుకున్న ల్యాండ్ డేటా సెంటర్ కోసం. సో హౌ ఇట్ గోస్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.